జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతుందంటారు కదా, అట్లుంది. 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు చాలా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎవరి స్ట్రాటజీలలో వాళ్ళు పోతున్నారు, ఎవరి విజయాలకి కావాల్సిన ఎందుకు ఆ పార్టీలకి ఓటెయ్యాలి, ఆ అభ్యర్థులకి ఓటెయ్యాలి అనే దాన్ని ఎవరికి వాళ్ళుగా చెప్పుకుంటూ పోతున్నారు. అయితే అంతిమంగా ప్రజల తీర్పు ఎట్లా ఉండబోతోంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉంటాయి అనేటువంటిది సర్వేలు చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. సర్వేలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా ఇష్యూస్ని బేస్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ సర్వేలలో వచ్చేటువంటి రిపోర్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా పోటీ చేస్తున్నటువంటి పార్టీలు పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు వ్యూహాలను చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. అయితే నాతో పాటు చాణక్యకి సంబంధించినటువంటి ముఖేష్ గారు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి సర్వే ఈ మధ్య విపరీతంగా సోషల్ మీడియాలో కొంత ఒక ట్రాక్షన్ తెప్పించుకుంది. వాళ్ళు చేసినటువంటి సర్వే ఏ విధంగా చేశారు, ఎన్ని శాంపిల్స్ని తీసుకున్నారు, ఏ ఇష్యూస్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభావం చూపించబోతున్నాయి, రకరకాల అంశాల మీద వాళ్ళు సర్వే చేసినాము అని చెప్తున్నారు. ఆ సర్వే రిపోర్ట్ ఇంకొక 1-2 రోజులలో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా ఇవ్వబోతున్నారు. అంతకంటే ముందు వాళ్ళు చేసినటువంటి సర్వేలో తీసుకున్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఎన్ని శాంపిల్స్ని తీసుకున్నారు, ఏ అంశాల ఆధారంగా సర్వే చేసిరు, ఫైనల్గా వాళ్ళకు వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి. ముఖేష్ గారు ఉన్నారు నాతో పాటు. ముఖేష్ గారు, హలో అండి. హలో. మీరు చేసినటువంటి సర్వేలు, గతంలో చేసినటువంటి సర్వేలు చాలా అంటే దగ్గరగా ఉంటాయి మీరు చేస్తున్నటువంటి సర్వేలు అని కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి, చాలా రకాలుగా సర్వేలు చేస్తూ ఉంటారు. చాలామంది సర్వేలు వస్తాయి ఎలక్షన్స్ అన్నప్పుడు, రకరకాల సర్వేలు బయటకు వస్తాయి. అయితే చాణక్య చేసినటువంటి సర్వే బయటకు వచ్చింది అనగానే దాని చుట్టూ ఇప్పుడు 2-3 రోజుల నుంచి అందరూ మాట్లాడుకుంటున్నారు. మీరు చేసినటువంటి సర్వే ఏంటి, ఎన్ని రోజులు చేసిరు, దాని రిజల్ట్ కొంత చెప్తారా? మేము మొదట ఒక సర్వే చేసాం. అప్పుడు మనం చేసిన సర్వే ఏంటంటే ఆల్మోస్ట్ డివిజన్కి ఒక 200 శాంపిల్స్ తీసుకున్నాం. అయితే దీని మెయిన్ మోటో ఏంటంటే ప్రస్తుత గవర్నమెంట్ పనితీరు ఏంటి, రేపు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి, వస్తే ఇంపాక్ట్ ఏంటి, ఎవరికి ఎడ్జ్ ఉంది, పార్టీ ఓట్ షేర్, ఏ పార్టీ ఓట్ షేర్ ఎలా ఉందనేది ఆ రోజు చేసిన సర్వేలో మెయిన్ మోటో. ఎందుకంటే అభ్యర్థులు డిసైడ్ కాదు. అయితే మేము డైరెక్ట్ అక్కడ గన్ షాట్ క్వశ్చన్ ఏం తీసుకున్నామంటే ప్రభుత్వ పనితీరు మీకు ఏమనిపించింది అని తీసుకున్నప్పుడు జూబ్లీహిల్స్ యాక్చువల్గా హార్ట్ ఆఫ్ ది సిటీ అంటాం జూబ్లీహిల్స్ని. అంటే చూడడానికి జూబ్లీహిల్స్ కొంచెం కోటలాగా ఉంటుంది, కానీ ఇక్కడ ఉండే ఓటర్స్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ఓటర్స్ మాస్. ఇక్కడ ఎర్రగడ్డ కానీ, బోరబండ, రహమత్ నగర్, షేక్పేట, ఈసబ్గూడ, వెంగళరావు కాలనీ కొంచెం క్లాస్ పీపుల్స్, సోమాజిగూడ పార్ట్లు క్లాస్ పీపుల్స్ ఉంటారు. రిమైనింగ్ ఆల్ టుగెదర్ చూసిందంటే మాస్ పర్సంటేజ్ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉండేవాళ్ళు ఏంటంటే ఎక్కువ కొద్ది గొప్ప సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు పనిచేసేవాళ్ళు. సెలబ్రిటీస్ ఈ నియోజకవర్గంలో ఉండరు. కార్మికులు, కింద స్థాయి ఆటో డ్రైవర్స్ కానీ, తర్వాత ట్రాన్స్పోర్ట్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, టెక్నీషియన్లు, తర్వాత హాస్పిటల్స్, ఎర్రగడ్డ హాస్పిటల్స్లో పనిచేసే కార్మికులు కావచ్చు, చెస్ట్ హాస్పిటల్లో పనిచేసే కావచ్చు, లేదా సేమ్ టైం అడ్డ మీద కూలీలు, బయట నుంచి వలస వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతం ఇక్కడ ఉంటారు. ఆల్మోస్ట్ చూస్తే సినీ కార్మికుల్లో వైజాగ్, అమలాపురం, ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ శాతం వచ్చిన వాళ్ళు ఉంటారు. గుంటూరు అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎర్రగడ్డ, బొరమండ సైడ్ ఉంటారు. ఇట్లా అన్ని కమ్యూనిటీస్ చూసుకుంటే సెటిలర్స్ ఎక్కువ ఉన్న నియోజకవర్గం కూడా జూబ్లీహిల్స్. అయితే ఇక్కడ చూసినప్పుడు గన్ షాట్కి మనం 3 క్వశ్చన్స్ అడిగినప్పుడు, ఒకటి ప్రభుత్వ పనితీరు ఏంటి, 2 మాగంటి గోపి గారు చనిపోయారు, నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తే ఆమెకు కూడా అనౌన్స్ చేయలే, అనౌన్స్ ఇస్తే గెలిస్తే అవకాశం ఉందా అని అడిగినప్పుడు, ఇక తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరైతే, ఇవన్నీ కామన్గా తీసుకున్నాం. అయితే మొదటి ప్రశ్నలో భాగంగా మనం ఆ రోజు తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రభుత్వ పనితీరు మీద తీసుకున్నప్పుడు అసలు ఊహించని రీతిలో మొదటి నుంచే తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి ఓవరాల్గా మనకు ఉన్న పాపులేషన్లో ఈ 2 రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ 2 జిల్లాల్లో 40% ఓటర్స్ ఉంటారు తెలంగాణ మొత్తం మీద. అయితే రంగారెడ్డిని మనం ఏం చేస్తామంటే ఎక్కువ ఇన్కమ్ జిల్లా అంటాం. మీరు చూస్తే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చెవెల పార్లమెంట్ కానీ, రంగారెడ్డి, ఎల్బీనగర్ కానీ, ఇవన్నీ కూడా ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది రంగారెడ్డి. హైదరాబాద్లో తక్కువే చూస్తే, జూబ్లీహిల్స్, హైదరాబాద్, సికింద్రాబాద్ చూస్తే. అయితే కేసీఆర్ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఓటర్స్ ఇక్కడే ఉన్నారు, వీళ్ళకి న్యాయం జరగాలనేసి ఏంటంటే రంగారెడ్డికి ఒక 3 మంత్రుల్ని, హైదరాబాద్కి ఒక 3 మంత్రుల్ని, మొత్తం వాళ్ళ క్యాబినెట్లో 6 మంత్రులు ఇక్కడే ఉన్నారు చూస్తే. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఈ హైదరాబాద్ రంగారెడ్డిని వదిలేశారు. ఉమ్మడి 10 జిల్లాల్లో కంపేర్ చేస్తే వాళ్ళకి హైదరాబాద్ రంగారెడ్డిని వదిలేసి మంత్రులు లేరు ఎవరు. రంగారెడ్డి జిల్లాని ఏం చేశారంటే ఏ మంత్రి లేకుండా ఏటీఎం జిల్లాగా మార్చారు. అంటే మంత్రులు ఎవరు ఉండొద్దు, మళ్ళీ ఇబ్బంది ఏటీఎం జిల్లాగా రంగారెడ్డిని మార్చేస్తారు. కానీ గతంలో కేసీఆర్ స్ట్రాటజీని వీళ్ళు కనెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అయితే దాని ఎఫెక్ట్ తోటి హైదరాబాద్లో హైడ్రా ఎఫెక్ట్ ఒకటి నడిచింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ప్రజలు ఏమన్నారు ఫస్ట్ కాంగ్రెస్ అడిగినప్పుడు 65% గవర్నమెంట్ మీద వ్యతిరేకత, ఇంకొక 25% పర్లేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇంకొక 5% అటు ఇటు స్వింగ్ ఓటర్స్. అంటే వీళ్ళు ఆ 65% వ్యతిరేకత ఎందుకోసం అని ఉంది చెప్తున్నా, అదే నెక్స్ట్ అదే ఎక్స్ప్లెయిన్. అయితే ఎందుకు అడిగినప్పుడు నిందా చెప్పాక ఈ నియోజకవర్గంలో 60% మాస్ ఓటింగ్ ఉంటుంది. అయితే ఓటర్ని ఎప్పుడు కూడా టచ్ చేయొద్దు ఏ గవర్నమెంట్ అయినా, వాళ్ళ ఈగోని టచ్ చేయొద్దు. అయితే ఇక్కడ ఉన్న మాస్ ఓటింగ్లో ఎక్కువ కూలీనాలి చేసుకొని బతికే వాళ్ళే ఉంటారు. అయితే ఈ హైడ్రా అనే ఎఫెక్ట్ తోటి వాళ్ళు సంపాదించుకున్న చిన్న చిన్న ఆస్తులు ఏదైతే ఉందో వాటి మీద బాగా ఎఫెక్ట్ కొట్టాడు. దాని తర్వాత రియల్ ఎస్టేట్ని స్తంభింపజేసాడు. రియల్ ఎస్టేట్ని మీరు డిపెండ్ అయ్యి ఒక 18 రకాల బిజినెస్లు ఉంటాయి. ఇది మీరు రియల్ ఎస్టేట్ భూములు కొనడం అమ్మడే చూస్తారు, కానీ కన్స్ట్రక్షన్లో శాండ్ బిజినెస్ ఉంటుంది, బ్రిక్స్ బిజినెస్ ఉంటుంది, ఇసుక మళ్ళీ తర్వాత సిమెంట్ బిజినెస్ ఉంటుంది, ఐరన్ బిజినెస్ ఉంటుంది, అన్ని రకాల పని చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎర్రగడ్డ రెహమత్ నగర్లో కూలీలు పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని టచ్ చేసేసరికి ఏంటంటే అరే లోపల కొంచెం అసంతృప్తి అనేది ఏర్పడడం జరిగింది. మెయిన్ మీరు హైదరాబాద్ చూస్తే రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ చూస్తే రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి నల్గొండ, ఖమ్మం అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యి ఉంటారు. హైదరాబాద్ చూస్తే ఏంటంటే ఇటు కరీంనగర్, ఇటు సైడ్ మెదక్, ఇటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ రూరల్ కనెక్ట్ అయ్యే పీపుల్స్ ఇక్కడ ఉంటారు. 40%లో కూడా మళ్ళీ 30% రూరల్ ప్రజలే, వలస వచ్చిన వాళ్ళే ఉంటారు. అయితే రూరల్లో సూపర్ 6 వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి కదా, ఇంప్లిమెంటేషన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఒక ఫ్రీ బస్ మినహాయించి, ఫ్రీ బస్సు కానీ, రేషన్ కార్డు కానీ, తర్వాత సన్నబియ్యం, ఈ రైతులు ఇప్పుడు ఇచ్చే సన్నబియ్యం, ఈ 3 మినహాయించి వాళ్ళు చెప్పుకోవడానికి పెద్ద అవి రూరల్ ప్రజలకు లేవు. ఓకే, బిఫోర్ క్యాండిడేట్ అనౌన్స్మెంట్ అంటే ముందు, తర్వాత మళ్ళీ మీరు చేసిన సర్వే ఎప్పుడంటే రీసెంట్గా అది ఎక్కువ శాంపిల్స్ కాదు. క్యాండిడేట్ అనౌన్స్ 3 పార్టీలకి అనౌన్స్ అయిన తర్వాత ఓవరాల్గా మేము తీసుకున్నప్పుడు 2000 ఇది ఫైనల్. ఇక్కడ తీసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ పనిచేసాయి. ఒకటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్, ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేసి మాగంటి సునీత, బీజేపీకి వచ్చేసరికి లంకల దీప్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడికి కాంగ్రెస్ రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ ఒకటే ప్లస్, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అదొకటే ప్లస్. ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్ నెరేషన్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. నెరేషన్ ఫెయిల్ అంటే ఎందుకంటే నవీన్ యాదవ్, హూ ఈజ్ నవీన్ యాదవ్, వాట్ ఈజ్ నవీన్ యాదవ్, వై షుడ్ వి ఓట్, ఎందుకు నవీన్ యాదవ్ కోటాలి అనే పాయింట్ని నెరేట్ చేసుకోవడంలో ఇక్కడ క్లియర్గా ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? మీడియా మేనేజ్మెంట్ పూర్తిగా ఫెయిల్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా కూడా నవీన్ యాదవ్ ఫ్యామిలీ హిస్టరీని ఎక్కువ ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత ప్రజల్లో నవీన్ యాదవ్కి ఏంటంటే యూత్ ఫాలోయింగ్ కొంచెం ఉంది. కానీ యూత్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఇక్కడ యూత్ అనేది చాలా తక్కువ, ఎక్కువ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళే ఉంటారు. కానీ మహిళల్లో మాత్రం మాగంటి సునీతకి ఉంది. మహిళల్లో అంటే ఇక్కడ అన్ని కమ్యూనిటీస్ గురించి మాట్లాడాలి. మైనార్టీ మహిళలు కూడా మేము మామూలుగా ఇది ఎర్రగడ్డలో మైనార్టీస్ కొంచెం ఉంటారు, తర్వాత షేక్పేటలో మైనార్టీస్ని కూడా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మైనార్టీస్ ఓట్ని కీలకం చేసుకొని ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టకుండా కొలాబే ఎలక్షన్స్ చేస్తున్నారు, ఆ మైనార్టీ ఓటర్లో ఉన్న మహిళల్లో కూడా మాగంటి సునీతకు ఫేవర్ ఉంది. ఎందుకు ఫేవర్ ఉంది అంటే గతంలో మాగంటి గోపి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాలు పర్ఫెక్ట్గా చేసుకుంటూ లేరు. దానివల్ల ఏమైందంటే మైనార్టీ మహిళలు కావచ్చు, ఆల్ కమ్యూనిటీ మహిళలు కావచ్చు, మహిళల్లో వన్ సైడ్ ఓటింగ్ అనేది సునీతకి పోలింగ్ అవుతుంది. ఇక సెటిలర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైనా సెటిలర్స్ ఏం ఆలోచిస్తారంటే రూలింగ్లో ఏ పార్టీ ఉంటే వాళ్ళకి ఓటేద్దని చూస్తారు, అది మామూలుగా డిస్కషన్స్లో ఉంటుంది. కానీ ఇక్కడ సెటిలర్స్కి వచ్చేసరికి ఏంటంటే 50-50 బ్యాలెన్స్ ఉంది. ఇక లంకల దీపక్ రెడ్డికి విషయానికి వస్తే బీజేపీ పార్టీ తెలంగాణలో సెల్ఫ్ గోల్ వేసుకుంది. యాక్చువల్గా గతంలో 2023 ఎన్నికలకు ముందే వాళ్ళకి మంచి వేవ్ ఫామ్ అయింది. కానీ బీజేపీలో ఉన్న మెయిన్ ప్రముఖ నాయకులు నలుగురి మధ్య కోఆర్డినేషన్ ఎర్రర్ ఏదైతే ఉందో కింద క్యాడర్కి కొంచెం ఎనర్జీని ఇస్తలేదు, సరిపోతలేదు. ఎందుకంటే ఒక లీడర్ వచ్చి నిన్ను గెలిచాడు అనుకోండి, లోకల్ లీడర్ నిన్ను గెలిచాడు అనుకోండి, ఇంకొక లీడర్ కోపం, ఇంకో లీడర్ని పోయి కలిస్తే ఈ లీడర్ కోపం, అట్లా ఈగో ఫీలింగ్స్ తోటి ఏంటంటే బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకొని
గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా ఈసారి రాకపోవచ్చు ఓకే వీళ్ళు ఇప్పుడు ఈసారి మాకు వచ్చిన సర్వే ప్రకారం అయితే 9% ఓట్స్ అనేది కొంచెం ఉంది. అంటే 9% అంటే హార్డ్లీ ఇది ఒక 10%. ఓకే అంటే 15% రావాలి డిపాజిట్స్ రావాలంటే. కానీ ఈసారి ఈ ఎలక్షన్స్లో డిపాజిట్స్ వస్తారా డౌట్ ఉంది. డిపాజిట్స్ కూడా రావనేది డిపాజిట్. సో 9 to 10% బీజేపీకి వచ్చే అవకాశం అయితే క్లియర్గా ఉంది. ఓవరాల్గా చూస్తే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 5 to 6% లీడ్ అయితే క్లియర్గా ఉంది. 6% మేము మా సర్వే ప్రకారం చెప్తుంది. ఒకవేళ వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ వాళ్ళు బాగా చేసుకున్నా ఒక 2% ఎర్రర్ తోటి బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే 10,000లోకి గెలుస్తారు. ఒకవేళ తారుమారు అయితే కాంగ్రెస్ వాళ్ళు 1000 ఓట్లతో గెలుస్తారు పోల్ మేనేజ్మెంట్. అంతేగాని పెద్ద మార్జిన్ లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే మాత్రం 100% బీఆర్ఎస్ క్లీన్ ఎడ్జ్లో ఉంది. ఇంకొకటి కొన్ని సర్వేలు చూసినప్పుడు, ఎందుకంటే అక్కడ ముస్లిం ఓటర్లు కొంత కీలకంగా ఉంటారు, చాలా మెజారిటీ ముస్లిం ఓటర్లు ఉన్నది అనేది ముస్లిమ్స్ పైన ఎక్కువ ఫోకస్ కనిపిస్తుంది. మీరు చేసిన సర్వేలో అంటే చాలా మంది కొన్ని సర్వేలు వచ్చినప్పుడు వాటికి ముస్లిం ఓటర్లు కూడా కొంత బీఆర్ఎస్ వైపే ఉన్నారు అనేది కొంత వినిపిస్తున్న మాట. మీరు స్పెషల్గా అట్లా ముస్లిం ఓటర్లు ఇందాక చెప్పే కదా, మైనార్టీ మహిళలు మాత్రం బీఆర్ఎస్కే ఉన్నారు. మైనార్టీస్ ఉన్నది మీకు 110,000 ఓట్లు ఉంటాయండి. అంటే హార్డ్లీ 2-3,000 డిఫరెన్స్ ఉంటాయి. ఇందులో ఎక్కువ 110,000 ఉన్న పోల్ అయ్యేది 40,000. ఎక్కువ పోలు కాదు. ఈ 40,000లో 50-50 బ్యాలెన్స్ ఉంది. బీఆర్ఎస్కి కాంగ్రెస్కి 50-50 బ్యాలెన్స్ ఉంది. ఇక బీసీలు వచ్చేసి 180,000 60,000 నుంచి 80,000 మధ్యలో ఉంటారు. ఇక్కడ పోలింగ్ ఎక్కువ అవుతుంది. అంటే వీళ్ళు 1,00,000 దాకా పోల్ అవుతుంది. ఓకే, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 1,00,000 దాకా పోలైనా క్లియర్గా చూస్తే ఏంటంటే ఇది ఒక 60-40 రేషియో ఉంటుంది. ఇక సెటిలర్స్ వచ్చేసరికి మెయిన్ సెటిలర్స్లో కమ్మ సామాజిక వర్గం కానీ వీళ్ళందరూ అయితే 35,000 కమ్మ సామాజిక వర్గం 30,000 ఉంది. ఇది మొత్తంలో 25,000 దాకా పోల్ అవుతుంది. ఈ 25,000లో చూస్తే ఏంటంటే 70-30 అంటే 70 బీఆర్ఎస్కి పడితే 30% కాంగ్రెస్కి పడతాయి. అంటే ఆల్ టుగెదర్ ఎన్ని ఈక్వేషన్స్ చూసుకుంటే ఏంటంటే బీఆర్ఎస్కి ఒక 6% ఓట్ మార్జిన్ క్లియర్గా కనపడుతుంది. పోల్ అయ్యేది 2,00,000 ఓట్ల లోపు 190,000 నుంచి 2,00,000 వరకు పోల్ అవుతుంది. అంటే పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరగదు. 4 lakhs ఓటర్స్ ఉన్న దగ్గర 2 lakhs ఓటర్స్ అంటే 50%. ఒకవేళ 50% కన్నా ఎక్కువ పోలింగ్ అయిందనుకోండి, 52, 53, 54 అయిందనుకోండి, కొంచెం కాంగ్రెస్ ఎడ్జ్ కనపడుతుంది. కానీ చెప్పాగా కాంగ్రెస్ గెలిస్తే 1,100 ఓట్లతో, బీఆర్ఎస్ గెలిస్తే మాత్రం 10,000 ఓట్లతో క్లియర్గా మార్జిన్గా ఉంది. అవును, ఎప్పుడైనా యూజువల్గానే మీకు అర్బన్తో రూరల్తో పోల్చుకున్నప్పుడు పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఉప ఎన్నికకు వచ్చేసరికి ఇంకా ప్రతిసారి పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. ఉప ఎన్నికకి జనరల్ ఎలక్షన్స్ కూడా సీరియస్నెస్ ఉండదు అనేది అంటున్నారు కదా. ఒకవేళ అది జరిగితే ఇంకా చెప్తున్నాను కదా, పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే బీఆర్ఎస్కి నష్టమే. అట్ ద సేమ్ టైం బీజేపీ పర్సంటేజ్ 9% పెరిగితే బీఆర్ఎస్కి నష్టం జరుగుతుంది, కానీ పెద్దగా నష్టం జరగదు. అంటే మాక్సిమం వాళ్ళు ఒక 10-11% వరకు ఓట్ షేర్ చేసుకుంటారు. అంటే 11% అంటే 22,000. బీజేపీకి 22,000 ఓటు వచ్చినా బీఆర్ఎస్కి పెద్ద నష్టం ఏం లేదు. ఎందుకంటే మైనార్టీస్ని ఓటు చీలుతుంది కాబట్టి ఇది బీఆర్ఎస్కి పెద్ద నష్టం లేదు. మీరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేసినారంటే మేము సర్వే చేసినప్పుడు అన్ని ఏజ్ గ్రూపులు క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. 18 to 25 అంటాం, 25 to 35 ఒక ఏజ్ తీసుకుంటాం, 40+ ఒక ఏజ్ తీసుకుంటాం. నేను చెప్తున్నాను కదా, ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా బీఆర్ఎస్ అమ్మాయికి ఉన్నారు. ఎవరైతే పనులు చేసే వాళ్ళు ఉన్నారు కొంచెం స్వింగ్ ఓటర్స్ ఉన్నారు. యూత్ మాత్రం కొంచెం కాంగ్రెస్కి ఉంది. ఆ యూత్ ఏదైతే ఉన్నారో నవీన్ అన్న ఒక పేరుతో తిరుగుతున్నారు. అది రేపు పొద్దున ఏమవుతుందంటే ఏ టైం అయినా బ్రెయిన్ వాష్ అవుతుంది యూత్ ఓటు. రేపు పొద్దున ఇప్పుడు మన నలుగురు యూత్ మాట్లాడుకున్నా, రేపు పొద్దున ఓటు వేసేటప్పుడు ఇండివిజువల్గా వాడు ఎవరికి వేసినా కూడా చెప్పడు కొత్త ఓటర్. అది మహిళలు బీఆర్ఎస్ కి ఉన్నారు, యూత్ కాంగ్రెస్ కి ఉన్నారు, కానీ అది టర్న్ అవుతుంది. అది ఎగ్జాక్ట్ ఓవరాల్ గా చూస్తేందంటే మహిళలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో ఆ నియోజకవర్గంలో ఆ సీటు ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ మహిళలు బీఆర్ఎస్ సైడ్ ఉన్నారు, బీఆర్ఎస్ గెలిచే అవకాశం క్లియర్గా ఉంది. ఇప్పుడు ఈ రెండేళ్లు దగ్గరికి కావాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. కాబట్టి మామూలుగా ఏం చెప్తారు అంటే ఉప ఎన్నికలు ఎప్పుడైనా అధికార పార్టీకి కొంత పాజిటివ్గా ఉంటాయి, ఇట్లా అంటే ఈక్వేషన్స్ కావచ్చు అన్నీ అనేటివి ఉంటాయి కదండి. కానీ మీకు గ్రౌండ్లో అట్లాంటిది ఏమైనా కనిపించిందా సర్వే చేస్తే? ఇప్పుడు మీకు హుజూరాబాద్ బైపోల్ జరిగినప్పుడు కూడా అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కానీ బీజేపీ గెలిచింది. అంటే ఎప్పుడైనా ఎట్లా ఉంటుందంటే సెంటిమెంట్, సింపతి, ఎంపతి ఎక్కడ వర్కౌట్ అవుతాయో అక్కడ గెలుస్తుంది. సింపతి అనేది సెంటిమెంట్ తోటి వస్తుంది. ఎంపతి ఏంటంటే అయ్యో పాపం
అన్యాయం జరిగిపోయింది ఆ ప్లేస్లో మనం ఉండాలి అన్న ఒక ఆలోచనతో ఓటర్ ఉంటాడు. ఇక్కడ సింపతి ఎంపతి 2 ఫ్యాక్టర్స్ సునీతకు పనిచేస్తుంది. ఓకే. ఈ సెంటిమెంట్ అనే ఒక ఫ్యాక్టర్ నవీన్ యాదవ్ పనిచేస్తుంది. ఎందుకు గతంలో 2 సార్లు ఓడిపోయాడు. కానీ దానికన్నా ముందు ఎక్కువగా కాంగ్రెస్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కదా, అది ఓవర్ డామినేట్ చేస్తుంది. దానివల్ల కొంచెం ఓటు ఇటు సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఓకే. ఇంకా ఓవరాల్గా మీరు సర్వే చేసినప్పుడు ఎట్లాంటి ఇష్యూస్ కనిపించినాయి అంటే మీకు ఈ సర్వేలో? చెప్పాను, మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఒక 150 కోట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ అప్పటికప్పుడు కొన్ని డెవలప్మెంట్స్ చేద్దామని ప్రయత్నం చేసింది. కానీ ఓటర్ బాగా క్లియర్ కట్గా మనకన్నా చాలా ముదురు ఓటర్, ఫుల్ అవేర్నెస్తో ఉంటున్నాడు. ఒక ఎలక్షన్లు వస్తున్నాయి చేస్తున్నారు ఒక ఆలోచనతో ఉండి ఏదో ఒకటి జరుగుతుంది కదా అనే ఆలోచన. కానీ అవి పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు. ఓకే. అవి ఎవరి మీద ఇంపాక్ట్ చూపిస్తాయంటే బిలో మిడిల్ క్లాస్ వాటర్ ఉంటాడు చూడండి, వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇక్కడ బిలో మిడిల్ క్లాస్ లేరు జూబ్లీ హిల్స్లో కంపారిజన్. అందరూ కూడా కొద్ది గొప్ప ఎబో మిడిల్ క్లాస్ మాస్ అని చెప్తాం కదా, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఏదైతే జీవనోపాధి వాళ్ళు సంపాదించుకొని బతికే వాళ్ళే ఉంటారు. బిలో మిడిల్ క్లాస్ చాలా తక్కువ. సో ఎక్కువ ఇంపాక్ట్ లేదు. అండ్ లోకల్ లీడర్షిప్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ లోకల్ లీడర్షిప్ ఏంటంటే వాళ్ళ మీద లోకల్ కార్పొరేటర్స్ ఎవరైతే 6 ఉన్నారో లోకల్ కార్పొరేటర్స్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది ఆల్రెడీ. ఆ లోకల్ కార్పొరేటర్స్ మీద ఉన్న వ్యతిరేకతతోటి కొంతమంది పార్టీ కూడా జంప్ అయ్యారు. ఏది కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. జంప్ అయినప్పటికీ వాళ్ళు చెప్తే ఓటేసే పరిస్థితుల్లో ఓటరు లేడు. ఎందుకంటే ఆ కార్పొరేటర్కి ఆ ఓటర్ ఆ డివిజనా కాదా కూడా తెలియదు ఇప్పుడు. ఎందుకంటే రోజుకి సంవత్సరం ఏమవుతుందంటే మారుతూ ఉంటాయి ఓటర్. ఈరోజు రేమత్ నగర్లో ఉంటాడు, రేపు పొద్దున బోరబండ్లో ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ ఇటు నుంచి అటు షిఫ్టింగ్ ఉంటుంది కాబట్టి. ఓవరాల్గా చూస్తే ఏంటంటే కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఓటర్ నమ్మే ప్రసక్తిలో ఇక్కడ లేడు. అది క్లియర్ కట్గా మనకు కనిపించింది. థ్యాంక్ యూ అండి. ఓకే.